సంపద వచ్చేది. ఇవి జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ హామీ ఇచ్చేది, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది, ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా దొబ్బేసేది 1000 రూపాయలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 10 రూపాయలు ఇస్తాడు, 100 సార్లు చెప్తాడు. అదే సమయంలో పెట్రోల్ మీద, మద్యం మీద, నిత్యావసర ధరల మీద, ఆర్టీసీ రేట్ల మీద, కరెంటు ఛార్జీల మీద 100 రూపాయలు దోచేస్తాడు. ఇంకో పక్క గనుల్ని, ఇంకో పక్క ఎక్కడ చూసినా కుంభకోణాలు, మొత్తం ఆస్తులన్నీ హస్తగతం చేసుకుంటున్నాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్కరి దగ్గరనే డబ్బులుండాలి. ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. అది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆ డబ్బులు వస్తే మా పేదవాళ్ళందరూ లక్షాధికారులు అయిపోతారు తల్లి. అదే నా బాధ. ఈరోజు మీరు చూడండి, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లు తీసుకొస్తే 1,00,000 మంది లక్షాధికారులు చేసి తల్లి. అది నా ఆవేదన. అలాంటి దుర్మార్గుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పనిచేస్తున్నారు. అందుకే నేను సూపర్ 6 తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీ అందరికీ డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. మరుగుదొడ్లు లేకపోతే ఆడబిడ్డలు ఉదయం మరుగుదొడ్డుకి వెళ్లి సాయంత్రం వరకు ఇబ్బంది పడే సందర్భంలో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించారు, జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు చెప్పింది, వాళ్ళ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వకుండా ఆవిడికి అప్పిచ్చాడు. అప్పిచ్చి ఆవిడ వేధించడానికి. అలాంటి దుర్మార్గుడు కనీసం చెల్లికి కూడా ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు కింద చూపించాడంటే అలాంటి క్యాన్సర్ గడ్డ మనకు అవసరమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఆదర్శాలు వల్లించే దుర్మార్గుడికి మనకు అవసరమా అని అడుగుతున్నా. అందుకే నేను మీకు ఈరోజు చెప్తున్నా, మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు చదువుకుంటే పిల్లలే మనకు ఒక ఆస్తి. మీరు పెద్దయినాక ఆ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి వస్తుంది. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే ఆలోచించాను, ధరలు తగ్గిస్తాను. తగ్గుతాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తానే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుతాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సుపరిపాలన. ఇది దుష్టుని పాలన, దుర్మార్గుడి పాలన. అందుకే నేను హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ కంట్లో నీళ్లు చూశాను. వంటింటికి పోతే గంటల తరబడి వంటింట్లో ఉండి కళ్లలో నీళ్లొస్తూ కడుపులోకి ఈ పొగంతా పోయి మీ ఆరోగ్యం దెబ్బ